गणानां त्वं गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्त्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पतानशृण्वन्नोतिभिसेदसादनम्। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महागणाधिपतये नमः। ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। हरि ओं तत्सत्। ओं श्री कृष्णार्पणमस्तु। ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఆత్మప్రియ బంధువులకు నా నమస్సమాంజలులు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విరచిత శ్రీ కాళికాంబ సప్తశతి మొత్తం 700 శ్లోకాలలో ఇప్పటికీ 194 శ్లోకాలు పూర్తి చేయడం జరిగింది. 194 పద్యాలు, ఆటవిరది పద్యాల్లో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించారు ఈ కాళీ సప్తశతిని, కాళికాంబా సప్తశతిని. ఇప్పుడు 195వ ఆటవిలది పద్యం. మనసు మాట బుద్ధి మార్గాలు వేరైన పలవ జాతి వాడు పరముగనడు, మూటినొకటి చేసి మోక్షము గనవలే కాళికాంబ హంస కాళికాంబ. మనసు నిలిపి గురుని మంత్ర ఫలమును శుచిగ రుచిక తినును శుద్ధ యోగి. ఫలము వేరు లేదు పరమ పదమ్మది, ఫలము వేరు లేదు పరమ పదమ్మది కాళికాంబ హంస కాళికాంబ. దివ్యమంగళము దేవతా బింబంబు ఉల్లమందునున్న ఉపము గనక, యాత్రలెల్ల తిరిగి యాతన పడనేల, యాత్రలెల్ల తిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. సత్యమొకటి తనకు సాకారమై నిల్వ, మృత్యువదరి బెదరి మృంగబోదు. సత్యమొకటి తనకు సాకారమై నిల్వ, మృత్యువదరి బెదరి మృంగబోదు. సత్యవంతు యముడు చంపగా జాలెనా కాళికాంబ హంస కాళికాంబ. మూడు యుగములందు ముదితలు ముగ్ధలు పురుష దౌష్టమునకు పొగిలినారు. కలియుగాన కాంత లిలనేల గరరయ్య, కలియుగాన కాంత ఇలనేల గలరయ్య కాళికాంబ హంస కాళికాంబ. ఆగమానుమాన ధ్యానాది విధులచే ప్రజ్ఞము విధాల పదిల పరచి పొందగలడు యోగమును ముని ముఖ్యుండు కాళికాంబ హంస కాళికాంబ. సద్గురుదేవులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 195వ పద్యం నుండి 200 పద్యం వరకు ఏం చెప్పారంటే, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని మైదుకూరు దగ్గర కంది మల్లాయపల్లెలో జీవసమాధి అయినారు. సాక్షాత్ విష్ణు అవతారం అండి బ్రహ్మంగారు విష్ణు అవతారం. సిద్ధయ్య వచ్చేసి ఈశ్వరుడు సిద్ధయ్యగా పిలుస్తాడు ముస్లిం కులంలో. అలాగే అన్నాజయ వచ్చేసి వృషభసింగు మహారాజు ఆస్థానంలో కాశీలో ఆవులు తోలుతూ ఉన్నాడు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారమే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన పద్యాల్లో మనం చూసినట్లయితే శంకరాచార్యుని గురించి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. శంకరాచార్యుల గురించి చెప్పారు, వేమన గురించి చెప్పారు, కాళిదాస్ గురించి కూడా చెప్పారు. వేదము, భగవద్గీత, భాగవతము, భారతము, రామాయణము, ఉపనిషత్తులు మొత్తం పిండితే ఆ పిండిన రసమే ఈ యొక్క కాళికాంబ సప్తశతిలోని ఆటవెలిదిలో పద్యాలు. ఇవి తాళపత్ర గ్రంథాల్లో ఉంటే కొండవీటి వెంకటకవి గారు ఒక గ్రంథంగా తయారు చేసి లోకానికి అందజేశారు. ఈ వర్క్ అంతా చేసింది ఆనాడు ఉన్నటువంటి శ్రీనివాస స్వాముల వారు మఠాధిపతి. కాబట్టి ఈ 195 నుంచి 200 వరకు మనకు సారాంశం ఏముందంటే, మనం ఏం తెలుసుకోవాలి జపము చేసేటప్పుడు అంటే, శంకరాచార్యులు ఒకే పరబ్రహ్మము మనలో ఆత్మరూపంలో ఉంటుంది. అదే పరబ్రహ్మము మన చుట్టూ జగత్తంతా ఈ విశ్వమంతా విశ్వేశ్వరుడు ఏ విధంగా ఉంటాడో విష్ణు సహస్రనామములో విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు, ఈ విశ్వమే పరమాత్మ. భగవంతుని పేరు విశ్వం అంట. మా గండి రామకృష్ణానంద స్వామి వారు ఎప్పుడు చెప్తుండేవారు.
కడప జిల్లా వేంపల్లి దగ్గర పాపాగ్ని తీరాన భూమానంద ఆశ్రమంలో బ్రహ్మలీన శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు ఉండేవారు. ఆయన భాగవత సుధ, భాగవత గంగలో, భాగవత ఉపన్యాసాలలో, గీతా ఉపన్యాసాల్లో స్వాముల వారు ఏం చెప్తుంటారంటే, విశ్వమే ఆయన అయినప్పుడు విశ్వములో కాంతి ఇంకొకటి ఉంది అంటాడు. అందుకే విష్ణు సహస్రనామంలో మొదటి మంత్రము విశ్వం. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. కాబట్టి ఈ విశ్వమంతా ఈశ్వరుడే. సో పరమాత్మ అష్టమూర్తి రూపంలో ఉంటాడు, మనలో ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. అష్టమూర్తి అంటే కాళహస్తిలో వాయులింగము, వాయువు ఆయనే. అరుణాచలంలో అగ్నిలింగం, అగ్ని ఆయన. జంబుకేశ్వరంలో జలలింగం, జలం ఆయన. కంచిలో పృథ్వీలింగం, భూమి ఆయన. భూమిలో ఎన్ని మొక్కలు మొలుస్తాయి. భూమిలో విత్తనం నాటుతున్నామంటే మోసు వస్తుంది, మొలక వస్తుంది. ఒక విత్తనాన్ని భూమిలో వరి కానీ కంది కానీ నువ్వు ఏ చెట్టన్న వేయండి, మొలక మొలుస్తుంది. అది అంటే భూమిలో ఒక దివ్య శక్తి ఉంది. అంటే కంచిలో పృథ్వీలింగం, ఈ భూమి నేనని లింగ రూపంలో ఆయన ప్రతి చోట అష్టమూర్తి రూపంలో వెలిస్తాడు. కాబట్టి కాళహస్తిలో వాయులింగం, మనలో ఉండే వాయువు ఆయన. అరుణాచలంలో అగ్నిలింగం, మనలో ఉండే అగ్ని ఆయన. జంబుకేశ్వరంలో జలలింగం, నీరు ఆయన. కంచిలో పృథ్వీలింగం, మట్టి ఆయన. చిదంబరంలో ఆకాశలింగం, ఆకాశం ఆయన. కోనార్కులో సూర్యలింగం, సూర్యుడాయన. సీతాకుండంలో చంద్రలింగం, చంద్రుడాయన. నేపాల్లో యజమాన లింగం, అంటే మనలో ఉండే యజమాని ఆత్మ. కాబట్టి 8 రూపాల్లో ఈశ్వరుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు అన్నమాట. అంటే మనలో ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. ఆ ఈశ్వరుడు మనలో ఉంటే శివం, మన నుంచి వెళ్ళిపోతే శవం. మనలో ఎట్లుంటాడు? అంతర్యామిగా ఉంటాడు. అందుకే అన్నమయ్య అంతర్యామి అలసితి సొలసితి అని అంతర్యామి. అంతర్యామి అంటే మనలో వసించి నివసించేవాడు వాసుదేవుడు. కాబట్టి మనలో ఆ ఈశ్వర చైతన్యము మనలో ఆత్మరూపంలో ఉంటుందయ్యా. నువ్వు ఎట్లా సాధన చేయాలి? మనస్సు నిలిపి గురుని మంత్ర ఫలమ్మును, గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని, మనకి ఏమున్నాయి మంత్రాలు? నీ గురువు ఎవరు? నీలో హరిహరులే గురువులు. నీకు గురువు ఉంటే సరే, గురువు లేకునంటే నీలో ఉండే ఆత్మే నీ గురువు. ఆ ఆత్మ ఎవరు? ఈశ్వర చైతన్యం. ఆ చైతన్యానికి, మనలో ఉండే ఆత్మ చైతన్యానికి శంకరాచార్యులు 5 పేర్లు పెట్టారు. మనలో ఉండే పరబ్రహ్మమే శివుడుగాను, విష్ణువుగాను, అమ్మవారుగాను, వినాయకుడుగాను, సూర్యుడుగాను, ఈ 5 రూపాలుగా మనలో పరబ్రహ్మం ఉంటుందయ్యా. ఆ పరబ్రహ్మానికి 5 పేర్లు పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఓంకారమే పరబ్రహ్మం. ఆ ఓంకారంలో శివుని చూస్తే ఓం నమ శివాయ, ఓంకారంలో విష్ణువుని చూస్తే ఓం నమో నారాయణాయ. విష్ణువు అంటే ఎవరు? ఆయనే రాముడు. శంకు చక్రాలుండి నామాలుంటే విష్ణువు. కాబట్టి వెంకటేశ్వరుడు విష్ణువు, రాముడు విష్ణువు, కృష్ణుడు విష్ణువు, నరసింహస్వామి విష్ణువు, వరదరాజస్వామి విష్ణువు, వెంకటేశ్వర స్వామి విష్ణువు, సత్యనారాయణ స్వామి విష్ణువు. కాబట్టి శంకు చక్రాలుండి నామాలుంటే విష్ణువని. కాబట్టి విష్ణువు, శివుడు, అమ్మవారు. అమ్మవారు కాబట్టి ఓం శ్రీమాత్రే నమః. ఓంకారములు అమ్మవారును చూస్తే ఓం శ్రీమాత్రే నమః. ఓంకారములో విష్ణువుని చూస్తే ఓం నమో నారాయణాయ. ఓంకారములో కృష్ణుని చూస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓంకారములో గణపతిని చూస్తే ఓం గణానాం త్వం గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓంకారంలో సూర్యుని చూస్తే ఆయనే ఈశ్వరుడు. అంటే సూర్యుడు కూడా పరమాత్మే అని శంకరులు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. కాబట్టి ఈ 5 రూపాలను ఏదో ఒక రూపాన్ని పట్టుకొని నిరంతరము నీ హృదయములో జపము, ధ్యానము, అనుష్ఠానం చేసుకోండయ్యా. ఆయన చెప్తూ ఏం చెప్తున్నాడు? మనసు మాట బుద్ధి మార్గాలు వేరైన పలవజాతి వాడు పరముగనుడు, మూటినొకటి చేసి మోక్షము గనవలే. కాబట్టి నువ్వు అనుష్ఠానము, ధ్యానము చేస్తూ భగవంతుని చేరాలంటే, నీ ఆత్మ పరమాత్మలో చేరాలంటే స్వామివారు ఏం చెప్తున్నారు? మనస్సు, శ్వాస, మంత్రం. ఈ విషయాన్ని గండి రామకృష్ణ స్వామి వారు కూడా అనుష్ఠానం ఎట్ట చేయాలి, ధ్యానం ఎట్ట చేయాలి, నిరంతరము భగవంతుడికి నువ్వు ఏ విధంగా దగ్గర కావాలి, నీ ఆత్మ పరమాత్మలో చేరాలంటే నువ్వు ఏం చేయాలి? సంసారం పెట్టుకో, భగవంతుని పట్టుకో. భార్య పిల్లలతో, అమ్మ నాయనతో, అత్త మామలతో సంసారం ఉంటూ, ఉద్యోగం చేస్తూ, వ్యవసాయం చేస్తూ, వ్యాపారం చేస్తూ, రాజకీయములుంటూ, నీ పని నువ్వు చేస్తూ హృదయములో ఆ ఈశ్వర స్మరణ చేస్తూ ఉండవయ్యా. చేసేటప్పుడు నువ్వు ఏం చేయమన్నాడు ఆయన? మనస్సు, మాట, బుద్ధి. కాబట్టి నీ మనస్సును ఈశ్వరుని పైన దృష్టి పెట్టు, ఇంద్రియాలను అదుపులో పెట్టు,
బుద్ధి నీ పరిధిలో పెట్టుకో. మనసును ఈశ్వరుని వైపు పెట్టి మనస్సు శ్వాస మంత్రం అంటే జపము చేసేటప్పుడు నీ మనసంతా భ్రూమధ్యాన ఉండాలి. బుద్ధి పక్కకు పోకుండా ఉండాలి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని చక్కగా సెల్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకొని శివుని రూపాన్ని భ్రూమధ్యాన పెట్టమన్నాడు. ఏమన్నాడు? దివ్యమంగళము దేవతాబింబంబు ఉల్లమందునున్న ఉపము గనుక యాత్రలెల్ల తిరిగి యాతన పడినేల. ఎందుకయా కాశీకని రామేశ్వరమని అరుణాచలమని ఎక్కడేంట ఆమెని యాత్రలని తిరిగి తిరిగి చార్ధామ్ యాత్రని బద్రీనాథ్ అని కేదార్నాథ్ అని కాశీకని ఎక్కడెక్కడో వెళ్తున్నారు. యాత్రలు తిరిగి ఎందుకు యాతన పడతావు? ఒక్క చోట ఉండి భ్రూమధ్యాన దివ్య మంగళము దేవతా బింబంబు, దివ్య మంగళము దేవత రూపాన్ని భ్రూమధ్యాన శివుని పెట్టుకొని ఓం నమ శివాయ, కృష్ణుని చూస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, రాముని చూస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుభవముల మధ్య అమ్మవారిని చూస్తూ ఓం శ్రీమాత్రే నమః, లేదు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇట్లా శివుని చూస్తూ ఓం నమ శివాయ, విష్ణువుని చూస్తూ ఓం నమో నారాయణాయ, కృష్ణుని చూస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, అమ్మవారిని చూస్తూ ఓం శ్రీమాత్రే నమః, గణపతిని చూస్తూ గణపతి మంత్రము, సూర్యుని చూస్తూ గాయత్రి మంత్రము, ఓం భూర్భువస్వాహ దచ్చ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కాబట్టి భగవద్గీతలో గాయత్రి నేనన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఒకే పరమాత్మ, ఆయనే గాయత్రి, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే అమ్మవారు, ఆయనే సూర్యుడు, ఆయనే గణపతి. ఒకే రాయి రూపాలు వేరు, ఒకే కరెంటు బల్బులు వేరు, ఒకే బంగారం ఆభరణాలు వేరు, ఒకే మట్టి కుండలు వేరు అన్నట్లు ఒకే పరబ్రహ్మము నీలో ఉంది, నీ చుట్టూ ఉంది. అటువంటి పరబ్రహ్మాన్ని ఒక మంత్ర రూపంలో ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని తీసుకొని లేదు ఓంకారాన్ని తీసుకొని భ్రూమధ్యాన్ని పెట్టుకొని దివ్యమంగళము దేవతాబింబము. కాబట్టి భ్రూమధ్యాన ఆ శివుని పటం చూస్తూ ఓం నమ శివాయ అని ఒక చోట ఉండి చక్కగా జపము తపము అనుష్ఠానం చేయవయ్యా. ఎందుకు యాత్రలను నువ్వు ఎందుకు తిరుగుతావని చెప్తున్నాడు స్వామి. ఇంకా ఏం చెప్తున్నాడు? సత్యమొకటి తనకు సాకారమైన మృత్యు వదరి బెదరి మృంగబోదు. కాబట్టి నీలో ఆ పరమసత్యమైనటువంటి ఆ దివ్య చైతన్యమైనటువంటి ఆత్మరూపము నుండి ఈశ్వరుణ్ణి నీ హృదయములో ఒక భగవన్ నామముతో చక్కగా అనుష్ఠానము జపము ధ్యానం చేస్తుంటే నీకు మరణం రాకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. సత్యం ఒకటి తనకు సాకారమై నిల్వ మృత్యు వదరి బెదరి మృంగబోదు. కాబట్టి నేను రక్షించేది ఒక భగవన్ నామమయ్యా. నిరంతరము సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అన్నట్లు సంసారంలో ఉండి కూడా నిరంతరము ఈశ్వర స్మరణ ఓం నమ శివాయ అని పంచాక్షరి శివుని పూజ చేస్తావా? ఓం నమ శివాయ ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని నిరంతరము మనసులో స్మరణ చేస్తూ 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 ఉంటే నీ జోలికి మృత్యువు కూడా రాదని చెప్తున్నాడు. చూడండి, భగవన్ నామము మరణం కూడా రాకుండా చేస్తుందంట. భగవత్ స్మరణ చేసే వాళ్ళకు మరణం ఉండదని మా గండి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంకేం చెప్తున్నాడు? ఆగమానుమాన ధ్యానాది విధులచే ప్రజ్ఞ మువ్విధాల పదిలపరచి పొందగలడు యోగమును ముని ముఖ్యుండు. కాబట్టి వేదం మనకేం చెప్తే మనకు మత గ్రంథం ఏమిటి? వేదం. ముస్లిమ్స్కు మత గ్రంథము ఖురాను, క్రైస్తవులకు మత గ్రంథము బైబిల్. కాబట్టి మనకు వేదము మనకు ప్రామాణిక గ్రంథము, హిందువుల మత గ్రంథం వేదం. వేదములో ఉండేటి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల్లో ఉండేది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఓంకారం. ఓంకారములో శివుని చూస్తే ఓం నమ శివాయ, ఇది ఒక బ్రహ్మ విద్య. బ్రహ్మ మంత్రం ఏమిటి? ఓం నమ శివాయ. ఓంకారములో విష్ణువుని చూస్తే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇటు రామమంత్రము కానీ, శివమంత్రము కానీ, కృష్ణ మంత్రము కానీ, అమ్మవారి మంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, గణపతి మంత్రం కానీ, మృత్యుంజయ మహామంత్రం కానీ, ఏదో ఒక మంత్రం. మనకు శివ సహస్రనామంలో మంత్రాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామంలో అన్ని మంత్రాలే, లలితా సహస్రనామంలో అన్ని మంత్రాలే. ఈ 3 గ్రంథాల్లో శివుడు, విష్ణువు, అమ్మవారు, ఈ 3 స్తోత్రాలలో నీ ఇష్టం వచ్చిన మంత్రాన్ని తీసుకొని చక్కగా మనకు వేదం ఏం చెప్పింది? ఆగమానుమాన ధ్యానాది విధులచే చక్కగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ధ్యానం చేస్తూ జపమాలను పట్టుకొని ఓం నమ శివాయ అని మనకు వేదం ఏమి చెప్పిందో ఆ విధముగా
నువ్వు నిరంతరము సాధన చేస్తూ 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 ఉంటే నీ మనసు పక్కకు పోకుండా ఎప్పుడు భగవంతుని యందే ఉంటుందయ్యా. ఈ విధముగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనస్సు బుద్ధిని నీ పరిధిలో పెట్టుకొని భూమధ్యాన బొట్టు పెడతాం కదా, అక్కడ దృష్టి పెట్టి చక్కగా నువ్వు అనుష్ఠానం చేసి నీ ఆత్మను పరమాత్మలో చేర్చి మనం తరించవచ్చు. మళ్ళీ మానవ జన్మ లేకుండా ఎప్పుడూ పరమాత్మలో మన ఆత్మ చేరే విధముగా మనం ప్రయత్నం చేయొచ్చయా. కలియుగంలోనే దేవుడు ఎక్కడో పరలోకం లేడు, ఇక్కడే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. యాత్రలన్నీ తిరిగి ఊరికి అనవసరమంతా అవస్థపడి ఆరోగ్యం దెబ్బతిని రైళ్ళు బస్సులు ఎన్ని ఎక్కి ఎందుకై యాత్రలు తిరుగుతావు. ఒక చోట నిరంతరంగా నీ భార్యా పిల్లలతోని వ్యవసాయం వ్యాపారం చేస్తూ ఒకే చోట ఉండి చక్కగా అనుష్ఠానం చేసుకోమని బ్రహ్మం గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 201వ పద్యం. ప్రభువు పదము పట్టి బంటు సాధించెన, ప్రభువు కంటే బలుడు బంటువాడు, గురుని పదము పట్టి మరి మించు శిష్యుండు, కలికాంబ హంస కాళికాంబ. మాయబడిన జనులు మర్మంబు కనలేరు, మాయ తొలగిపోవ హాయి కలుగు, మాయ దృంచ గురుని మంత్రము శక్తము, మాయ దృంచ గురుని మంత్రము శక్తము, కాళికాంబ హంస కాళికాంబ. యౌవనమ్ము రాగ అజ్ఞానమను తెర, కన్నులకును పొరగ కప్పి తీరు, తెరలు పొరలు తెగిన పరనారి తల్లియో, తెరలు పొరలు తెగిన పరనారి తల్లియో, కాళికాంబ హంస కాళికాంబ. తనువుల స్థిరమని ధనము తాగాదని, ధర్మశీలుడగుచు తగిన పాటి, దానమిచ్చువాడు ధన్యాత్ముడిలలోన, ధనమిచ్చువాడే ధన్యాత్ముడిలలోన, కాళికాంబ హంస కాళికాంబ. మాననీయుడాది మధ్యాంతరహితుండు, చావు పుట్టువులకు జాగ నిడడు, తుచ్చుడెప్పుడు పుట్టి చచ్చుచూనుండును, తుచ్చుడెప్పుడు పుట్టి చచ్చుచూనుండును, కాళికాంబ హంస కాళికాంబ. గురుడు గురుని గూర్చి కుండలి పైకెత్తు, పర్వమెరిగనేని బ్రహ్మమగును, గురుడు గురుని గూర్చి కుండలి పైకెత్తు, పర్వమెరిగనేని బ్రహ్మమగును, పర్వమెరుగకున్న పలవ పాడగు సుమ, పర్వమెరుగకున్న పలవ పాడగు సుమ, కాళికాంబ హంస కాళికాంబ. ఈ 201వ పద్యం నుండి 206 వరకు స్వామివారు ఏం చెప్తున్నాడంటే, అయ్యా గురుదేవుణ్ణి, నీకెవరన్నా గురుదేవులు ఉంటే గురువుని ఆశ్రయించు, లేకుంటే నీ హృదయంలో ఉండే నీ ఆత్మే నీ గురువయ్య. హరిహరులు నీలోనే ఉన్నారు, ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ యొక్క శివుణ్ణి కానీ విష్ణువుని కానీ చక్కగా నువ్వు పూజ చేస్తూ జపము ధ్యానము చేసేటప్పుడు మూలాధారం అంటే బొడ్డు దగ్గర మూలాధారం ఉంటుంది. నీకు ఇవన్నీ తెలియాలంటే భగవద్గీత బాగా చదివితే ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఎవరికైనా కానీ. గురుడు గురుని గూర్చి కుండలి పైకెత్తి, ఈ కుండలిని యోగశక్తి అంటే కుండలిని యోగశక్తి అన్న పరబ్రహ్మం అన్నే అంతా ఒకటే అర్థం అన్నమాట. మనలో ఉండే ఆత్మన్నే కుండలిని యోగశక్తి అన్నే పరబ్రహ్మమన్నే ఆత్మశక్తి అన్నే నీలో ఉండే చైతన్యమన్నే నీలో ఉండే సత్యవస్తువన్నే నీలో ఉండే పరమాత్మన్నే నీలో ఉండే పరబ్రహ్మమన్నే నీలో ఉండే దేవుడన్నే ఒక్కటే అనమాట. మనం దేహం వదిలినప్పుడు మన ఆత్మ ఈశ్వరంలో చేరిపోతుంది. కాబట్టి నీలో ఉండే చైతన్యమే ఆ పరమాత్మ, ఆ సత్యవస్తువు, ఆ కుండలిని యోగశక్తి. ఇవన్నీ కంటికి కనపడవు, ఇంద్రియాలకు కనిపించవు, మనసుకు కనిపించవు, బుద్ధికి కనపడవు. సాధన చేస్తూ 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 ఉంటే ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి గురుడు గురుని గూర్చి కుండలి పైకెత్తు. కాబట్టి నువ్వు నిరంతరము సంసారంలో ఉండి కూడా భూమధ్యన దృష్టి పెట్టి, ఇప్పుడు ఓం నమః శివాయ మంత్రం ఉంది, ఒక మంత్రం తీసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో శివుని పటం ఉంటుంది, శివుని పటం దక్షిణామూర్తి స్వరూపము కానీ, పార్వతీ పరమేశ్వరుడు ఉండే శివుని పటము కానీ, లేక కృష్ణుని పటము కానీ, రాముని పటము కానీ, అమ్మవారు పటము కానీ, ఆంజనేయ స్వామి పటము కానీ, వినాయకుని పటము కానీ, సూర్యుని పటము కానీ, రమణ భగవానుల పటము కానీ, రామకృష్ణ పరమహంస పటము కానీ, అరవిందుల పటము కానీ, అలాగే సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి పటము కానీ, కంచి పరమాచార్య పటము కానీ, వివేకానంద స్వామి పటము కానీ, శంకరాచార్యుల పటము కానీ, ఏదో ఒక గురువు పటం పెట్టుకొని లేక దేవుని పటం పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ మంత్రము జపము చేసేటప్పుడు బొడ్డు దగ్గర మూలాధారం చక్రం ఉంటుంది.
మన వెన్నుపాములు బొడ్డు దగ్గర మూలాధారం చక్రం ఉంటుంది. ఎడమ పక్క ఇడా నాడి, కుడి పక్కన పింగళా నాడులు. ఈ ఇడా పింగళా మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇవన్నీ కంటికి కనపడవు. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఓం నమ శివాయ, ఓం అనే మంత్రాన్ని జపం చేస్తూ ఓం నమ శివాయ అంటూ భ్రూమధ్యాన శివుణ్ణి చూస్తూ, శివలింగాన్ని చూస్తూ, దక్షిణామూర్తి రూపంగా నీకు నచ్చిన రూపం కాబట్టి నీకు నచ్చిన రూపాన్ని కనుబొమ్మల మధ్య పెట్టుకొని ఆ రూపాన్ని చూస్తూ ఓం నమ శివాయ అని అన్నప్పుడు మూలాధారం అంటే బొడ్డు దగ్గర నుంచి వెన్నుపాము ద్వారా కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రానికి ఒక దివ్య తేజస్సు పైకి వెళ్తుందంట. ఒక దివ్య తేజస్సు పైకి వెళ్తుంది. ఆ వెలుగు, ఒక చైతన్యం. కాబట్టి ఆ సత్య వస్తువు కళ్ళు మూసుకోవాలి. జపం చేయాలంటే చక్కగా కళ్ళు మూసుకొని సెల్ ఆఫ్ చేసి ఎవ్వరూ లేని చోట ప్రశాంతంగా కూర్చొని ఒక మంత్రాన్ని తీసుకొని చక్కగా కళ్ళు మూసుకొని ఎవ్వరు లేని చోట కూర్చొని మనం ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఉంటే ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరణ చేస్తూ ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ముందు 4-5 సార్లు చెప్పి మళ్ళీ మనసుతో చెప్పాలి. మనసుతోనే లోపల శివుణ్ణి చూస్తూ, శివలింగం ఉంది కదా, ఆ శివలింగం నీలో వెన్నుపాములాగా శివలింగం ఉందని భావన చేస్తూ ఆ శివలింగాన్ని చూస్తూ లేక కనుబొమ్మల మధ్య శివుని రూపాన్ని చూస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపం చేస్తూ 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 ఉంటే మూలాధారం నుండి ఆజ్ఞా చక్రానికి కుండలిని యోగ శక్తి పైకి వెళ్తుందని బ్రహ్మంగారు చెప్తున్నారు. ఈ విధముగా అనుష్ఠానం గాని ధ్యానం గాని చక్కగా చేయాలయ్యా. నువ్వు అట్లా ఎప్పుడైతే చేస్తావో నువ్వే బ్రహ్మమయ్యా. బ్రహ్మం ఎక్కడో లేడు, నువ్వే పరబ్రహ్మము. అట్లా ఎవరైతే సాధకుడు చేస్తాడో నువ్వే బ్రహ్మమయ్యా. పర్వమెరిగనే అని బ్రహ్మమగును. అట్లా జపము ధ్యానం చేస్తే నువ్వే బ్రహ్మము. అట్లా చేయకుండా ఉంటే నీ జీవితం పాడైపోతుందయ్యా. మళ్ళా మానవ జన్మ రాకుండా తేలు జన్మ, కుక్క జన్మ, పంది జన్మ, దున్నపోతు జన్మ, దోమ జన్మ వస్తే గన నువ్వు మనిషి కింద లెక్కలేదు. కాబట్టి నువ్వు మానవ జన్మలోనే ఈ మానవ జన్మను ఈ విధంగా సార్థకం చేసుకోమని బ్రహ్మంగారు చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? తుచ్చుడెప్పుడు పుట్టి చచ్చుచూనుండును. మా మనుషులు పుడతా అంటారు, చస్తా అంటారు, పుడతా అంటారు, చస్తా అంటారు. మళ్ళీ వేరే జన్మ లేకుండా మనలో ఉండే ఆత్మ పరమాత్మలు చేరిపోతే నిరంతరము మనము ఆ ఆనందాన్ని అనుభవించచ్చయ్యా. కాబట్టి ఈ విధంగా మీరు సాధన చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు? తనువులు అస్థిరమని ధనము తాగాదని ధర్మశీరుడగు తగినపాటి దానమిచ్చువాడు ధన్యాత్ముడిలలోన. కాబట్టి దేహము శాశ్వతం అని అనుకుంటారు మనుషులు. ఈ దేహాలు ఈ బుద్ధుంటాయి, రేపు పోతాయి, డబ్బంతా నాదే, ఈ ధనం నాతోనే వస్తుంది, ఈ ఇండ్లు నాతోనే వస్తుంది, నా 100 ఎకరాల భూమి, కేజీలు కేజీలు బంగారము, నా పిల్లలు, నా కొడుకులు, భార్య, బంధువులు, ఆస్తులు, కార్లు, బైకులు, బ్రేస్లెట్లు, ఈ బంగారు ఇవన్నీ నాతోనే వస్తాయి, ఈ ధనమంతా నేను తీసుకొని పోతాను అని ఎప్పుడు మనిషి అనుకుంటుంటాడు. అయ్యా ఈ దేహాలే శాశ్వతం కాదు. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీతలో చెప్పినట్టు జాతస్య ధ్రువం మరణం. పుట్టినోడు చావక తప్పదు, చచ్చినోడు పుట్టక తప్పదు. కాబట్టి ఇట్లా పుడుతూ చస్తూ ఉంటే నీకేమొస్తుంది? నీ ఆత్మ పరమాత్మలు చేరాలంటే ఈ విధముగా సాధన చేసుకోయ్యా. నువ్వు జీవించి ఉండంగానే ఈ దేహం నేను కాదు, ఈ దేహం ఒక్కరోజు పడిపోతుంది అని భావన చేసి నీ దగ్గరుండే ధనము శాశ్వతం కాదు, నువ్వు బ్రతికి ఉండంగానే ఇతరులకు దానం చేయవని బ్రహ్మంగారు చెప్తున్నారు. దానమిచ్చువాడే ధన్యాత్ముడిలలోన. కాబట్టి నీ దగ్గర ఉండేదంతా అందరికి ఇమ్మని చెప్పలే. నీ కాడ 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇతరులకి దానం చేయి. నీ కాడ 50 మూటలు వడ్లుంటే ఒక అరమూటన్న ఒక పడన్న బియ్యం ఇతరులకు దానం చేయి. దానం ఇచ్చువాడే ధన్యాత్ముడిలలోన. నువ్వు ఈరోజు రేపు చనిపోతే నీ దేహం పోయిందనుకోండి, నీ ఆస్తులు ఇవన్నీ నీ అంటంబడి ఏమి రావు. ఉన్నప్పుడే వాళ్ళకి వెళ్ళి దానం చేయవయ్యా. ఈ దేహం శాశ్వతం కాదు. కాబట్టి ఈ విధంగా స్వామి వారు చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? యవ్వనము రాగా అజ్ఞానమను తెర కన్నులకును పొరగా కప్పితీరు. తెరలు పొరలు తెగిన పరనారి తల్లియో. కాబట్టి మానవుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు కావాలో అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. స్త్రీ వ్యామోహంతో అక్రమంగా ఎన్ని తప్పులు కాబట్టి అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ యొక్క యవ్వనం వచ్చినప్పుడు మనసును పరిధిలో పెట్టుకొని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని, స్త్రీలు ఎక్కడ కనిపించినా మాతృభావన పెట్టుకోవయ్యా. ఆ మాతృభావన పెట్టుకున్నట్లయితే నువ్వు సాధకుడి కింద లెక్కయ్యా. కాబట్టి పరస్త్రీ ఎక్కడైతే కనిపిస్తే అక్కడ వాళ్ళల్లో ఆ యొక్క ఈశ్వర చైతన్యాన్ని చూడయ్యా. ఎప్పుడైతే పరస్త్రీని నువ్వు ఆ ఈశ్వర చైతన్యం అని భావన చేస్తావో
తెరలు పొరలు తెగిన పరనారి తల్లియు. అంటే మీ తల్లి ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అటువంటి తల్లి మాతృత్వాన్ని ప్రతి స్త్రీలో చూడవై అని బ్రహ్మంగారు చెప్తున్నారు. మాయబడిన జనులు మర్మంబు గనలేరు, మాయ తొలగిపోవ హాయి కలుగు, మాయ దృంచ గురిని మంత్రమ్మ శక్తమ్ము, కాళికాంబ హంస కాళికాంబ. కాబట్టి కాళికాంబ హంస కాళికాంబ అంటే మూలాధారం నుండి సహస్రారం వైపుకు ఈ కుండలిని యోగశక్తి వెళ్తుంటే అక్కడ కాళీమాతను దర్శించమన్నాడు బ్రహ్మంగారు. కాళీమాత. కాబట్టి అందుకే ఆదిశంకరాచార్యులు పంచాయతన పూజలో ఒకే పరబ్రహ్మం ఎట్లా ఉంటుంది, శివుడుగా ఉంటుంది, విష్ణువుగా ఉంటుంది, అమ్మవారుగా ఉంటుంది. కాబట్టి ఈయన బ్రహ్మంగారు కాళీ ఉపాసన చేస్తున్నాడు కాబట్టి అమ్మవారిని పూజ బ్రహ్మంగారు చేశారు. రామకృష్ణ పరమహంస కూడా కాళీమాతను పూజ చేశాడు. రమణ మహర్షి కూడా ఆ దక్షిణామూర్తిని ధ్యానం చేసేవాడు. అరవిందులు విష్ణువుని ధ్యానం చేసేవాడు. పాండిచ్చేరులు అరవిందాశ్రమం గొప్ప యోగి దేశానికి అరవిందులు. అలాగే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మన తెలుగువారు నేరూరులో ఉన్నాడు, తంజావూరు దగ్గర. కాబట్టి ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆ పరబ్రహ్మాన్ని ఎప్పుడు ధ్యానించేవాడు. కాబట్టి ఒక మంత్రాన్ని తీసుకొని నువ్వు నిరంతరం జపం చేస్తుంటే మాయ నిన్ను జపం చేయలేదు, మనసు పక్కకు పోతుంటది. మనసు పక్కకు పోతూ ఉంటుంది, నిలబడదు. మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సాధన చేస్తూ 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 ఉంటే ఆ మాయ తొలగిపోతే నువ్వు ఆ యొక్క మాయ దృంచ గురుని మంత్రము శక్తము. కాబట్టి ఒక మంత్రాన్ని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇట్లా రామమంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, మృత్యుంజయ మంత్రం కానీ, ఓంకారం కానీ ఏదో ఒక మంత్రాన్ని నువ్వు తీసుకున్నట్లయితే నీలో మాయ ఆవరించకుండా ఉంటుందయ్యా అని ఈ విధంగా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు స్వామి, గురుని పదము పట్టి మరిమించు శిష్యుడు. కాబట్టి మనం ధ్యానము అనుష్ఠానం చేసేటప్పుడు సద్గురువులు చెప్పినటువంటి వారి దారిలో మనం వెళ్తూ ఆ యొక్క ఆ పరబ్రహ్మాన్ని మనం హృదయంలో నిరంతరము సాధన చేస్తూ ఉండమని బ్రహ్మంగారు ఈ విధముగా కనుభవాల మధ్య ఒక భగవత్ రూపాన్ని పెట్టుకొని, ఒక మంత్రాన్ని తీసుకొని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని, మనసు బుద్ధిని పరిధిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేయపని బ్రహ్మంగారు చెప్తున్నారు. దేహమనడి ఇల్లు దీప్యమౌ పొరకతో ఊడ్చి శుభ్రపరుప ఒప్పుచుండు, శాంతమనడి పొరక సాధించు ఘనయోగి, కాళికాంబ హంస కాళికాంబ. కాబట్టి నువ్వు ఇంట్లో ప్రతిరోజు ఏ విధంగా క్లీన్ చేసుకుంటావో, నీ ఇల్లు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇళ్ళంతా మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇంట్లో కసువు ఊడుస్తూ ఉంటారు. ఎట్లా ఊడుస్తుంటావో నీ దేహంలో కూడా ఈ కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలు లేకుండా, మాయలో పడకుండా, మనసు బుద్ధి నీ పరిధిలో పెట్టుకొని చక్కగా ఒక భగవన్ నామాన్ని పట్టుకుంటే అప్పుడు నీకు శాంతి వస్తుంది అని చెప్తున్నాడు. శాంతమరడి పొరక సాధించు ఘనయోగి. కాబట్టి దేహమనడి ఇల్లు దీప్యమో పరకతో, దీప్యం అంటే భగవన్నామం అనే మంత్రం తీసుకుంటే ఆ మంత్రముతో నీ దేహాన్ని క్లీన్ చేసుకొని నీ మాంసానవులన్నీ మంత్రానవులుగా నువ్వు మార్చుకున్నట్లయితే ఒక భగవన్నామైనటువంటి ఓంకారాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే నీ దేహం శుద్ధి అవుతుందయ్యా అని బ్రహ్మంగారు ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు అమ్మవారి గురించి చెప్తున్నారు. నీవే చూడ విశ్వ నిర్మాణ కర్తవు, బహుకుటుంబి నీవే బ్రహ్మమీవే. నీవే చూడ విశ్వ నిర్మాణ కర్తవు, బహుకుటుంబి నీవే బ్రహ్మమీవే. తద్యమనుచు తెలియ తహతహలుండవు, తద్యమనుచు తెలియ తహతహలుండవు, కాళికాంబ హంస కాళికాంబ. అమ్మవారి గురించి చెప్తున్నాడు స్వామి వారు. ఈ జగత్తంతా నీ వలన ఏర్పడింది తల్లి కాళీమాత. ఈ జగత్తంతా ఉండేది నీవే, అన్ని కుటుంబాల్లో ఉండేది నీవే, అందరి హృదయాల్లో ఉండేది నీవే, ఆకాశం నీవే. అష్టమూర్తి రజాజైత్ర లోకయాత్ర విధాయిని లలితా సహస్రనామంలో మనకు మంత్రం ఉంది. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర విధాయిని అంటే శివుడు అష్టమూర్తి రూపంలో ఉంటాడు, అమ్మవారు కూడా అష్టమూర్తి రూపంలో ఉంటాడు. ఇక శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. కాబట్టి మన హృదయంలో కూడా ఆ యొక్క దివ్య శక్తి, ఆ గాయత్రి శక్తి, ఆ అమ్మవారి శక్తి మన హృదయంలో ఉంటుంది. శంకరులు చెప్పారంటే ఒకే పరబ్రహ్మము గాయత్రిగా ఉంటుంది, విష్ణువుగా ఉంటుంది, శివునిగా ఉంటుంది, గణపతిగా ఉంటుంది, సూర్యుడిగా ఉంటుంది. కాబట్టి శంకరుల పంచాయతన పూజ పెట్టాడు.
ఎవరు ఎవరిని పూజ చేయాల్సింది శంకరాచార్యులు మనకు వివరించారు. ఈ బుద్ధ అట్లా ఎవరుంటున్నారు, కొత్త కొత్త దేవుళ్ళు వచ్చి కొత్త కొత్త దేవుళ్ళకు పూజలు చేసే మహనీయులు తయారైనారు. వాళ్ళు గుళ్ళు కట్టి గోపురాలు కట్టి ఆ దేవుళ్ళకు మళ్ళా ఒక రోజు పెట్టి ఇట్లా తయారైనారు. కాబట్టి శంకరాచార్యులు మన గురువు కాబట్టి ఆయన చెప్పినట్టు మనం వినాలి. అంటే నీలో నీ చుట్టూ ఈ జగత్తంతా ఒక చైతన్య శక్తి ఆత్మరూపంలో పరబ్రహ్మం ఉంటుందయ్యా. ఆ పరబ్రహ్మానికి శివుడని, విష్ణువని, అమ్మవారని, గణపతిని, సూర్యుడని 5 రూపాలుగా చెప్తే దాన్ని పంచాయతన పూజని పెట్టాడు బ్రహ్మంగారు, ఆ శంకరులు. ఆ పంచాయతన పూజలో కాళీమాతను బ్రహ్మంగారు ఎప్పుడు ఉపాసించేవాడు కాబట్టి ఆయన రాసిన గ్రంథాన్ని కాలజ్ఞానం అని పేరు పెట్టారు. కాలజ్ఞానం అని పేరు ఎందుకు వచ్చింది? బ్రహ్మంగారి ఉపాసనా దైవము కాళీమాత అనమాట. అందుకే కాలజ్ఞానం అని రాశారు. రేపు జరిగింది ముందే చెప్పారు బ్రహ్మంగారు, ఎవరు చెప్పలే ఈ విషయం. రేపు జరిగేది ముందే చెప్పినాడు ఆయన కాలజ్ఞానంలో. కాబట్టి కాళీమాతను అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి కాలజ్ఞానం అని పేరు పెట్టారు ఆయన. అదేవిధంగా ఈ జగత్తంతా నీ వలన ఏర్పడిన తల్లి కాళీమాత, నీవే చూడ విశ్వ నిర్మాణకర్తవు. ఈ విశ్వమంతా సూర్యుడు నీవే, చంద్రుడు నీవే. కాబట్టి అష్టమూర్తి రూపంలో శివుడు అమ్మవారు ఇద్దరు అష్టమూర్తి రూపంలో ఉంటారు. కాబట్టి ఈ జగత్తంతా నీ వలన ఏర్పడిన తల్లి, బహుకుటుంబి నీవే, బ్రహ్మమీవే. అందరి హృదయాల్లో పరబ్రహ్మం నీవే తల్లి. అందరి సంసారాల్లో ఉండే మనుషులందరిలో ఆత్మరూపంలో నీవు ఉంటావు తల్లి అని ఈ విధముగా బ్రహ్మంగారు తెలియజేస్తూ ఉన్నారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.